ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలు సహా పలు మండలాల్లో ఆదివారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ గాలివానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కోటగిరి, చందూరు, రెంజల్ మండలాలు ఎర్రపహాడ్లో చెట్లు విరిగిపడడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. బాన్సువాడ, బిర్కూర్ మండలాలు తాడువాయిలో పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించారు. అటు సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ స్తంభం వంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాన్సువాడలోని కేసీఆర్ కాలనీలో డాబాపై నిద్రిస్తున్న ఓ వ్యక్తి విపరీతమైన గాలికి కింద పడి మృతి చెందాడు. అటు కామారెడ్డిలోని యాదగిరి బాగ్ వద్ద ఓ భారీ వృక్షం కల్లుబట్టి రేకుల షెడ్డుపై కుప్పకూలింది. దీంతో చెట్టు కింద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న 4వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతుడి ఆర్యానగర్కు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. అటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అప్పటికే ఆ ప్రాంతమంతా చీకట్లు అలుముకున్నాయి. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి.